మన మహేశ్వరం కాన్స్టెన్సీ జిహెచ్ఎంసి బడంగపేట్ సర్కిల్లోని మీర్పేట డివిజన్లో చందన చెరువులో ఉన్నటువంటి ఐలాండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి యోగా సాధకులు గురువులు అందరూ కూడా విచ్చేసి ఒక పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని మరి సత్యం గారు యోగా గురువు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, కృష్ణ గారు, నాగయ్య గారు, వీళ్ళందరూ శ్రీనివాస్ రెడ్డి గారు, రవి గారు అందరూ కూడా మరి కార్యక్రమాన్ని రోజు ప్రతినిత్యము నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా మేము తెలుపవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క వేదికను మనకిచ్చిన ఈ యొక్క ఐలాండ్ను ఏర్పాటు చేయడంలో మరి అభివృద్ధిలో ముందుండి ఈ చెరువులో మరి సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి మరి యొక్క సందర్భంగా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరు మరి ఆరోగ్యాలతోటి జీవించాలని చెప్పి ఎలాంటి మరి రోగాలు రుగ్మతులు రాకుండా మరి యొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం లేచి అందరం కూడా మరికి నడక కానీ ఏదో ఒక రకంగా శారీరకమైన ఒక ఎక్సర్సైజ్ అనేది చేయాలనేది ఒక ఆలోచనతోటి ముందుకు పోవాలని ఈ యొక్క యోగా కూడా మనకు అనాదిగా వస్తూ ఉన్నది. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతున్న ఈ గురువులందరికీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా యోగా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించి మరి ముందుకు తిరిగినటువంటి మన ఆకుల శ్రీనివాస్ గారికి కానివ్వండి, సత్యం సార్ కానివ్వండి, ఇక్కడికి ఇచ్చేసిన మరి టెంపుల్ డైరెక్టరు మాజీ మేకల యాదగిరి గారు, మాజీ కార్పొరేటరు ధనలక్ష్మి రాజ్ కుమార్ గారు, కంటెస్టెడ్ కార్పొరేటర్ దయానంద్, మరి అదేవిధంగా అబ్బునమోని గోపి యాదవ్, మరి అదే కంటెస్టెడ్ ఎంపీటీసీ కర్రే వెంకటేష్ కుర్మా, మరి వీళ్ళందరూ కూడా ఐతిరాజు వెంకటేష్, మరి కేతరాజ్ శంకర్, మన నాగయ్య గారు అందరూ కూడా విచ్చేసినారు. వారందరూ కూడా పేరు పేరున నవీన్ అందరికి కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరము మరి అందరూ అన్న విధంగానే ఈరోజు చూసుకుంటే ఒకరొకరు మాట్లాడారు. కానీ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు 30 లక్షల రూపాయలు ఈ మధ్యనే మరి మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి పెట్టియడం, ఇక్కడ గురండెక్కాక్ అనేది ఈ చందన చెరువులో తీయడం మొదలుపెట్టారు. నాకు తెలిసి ఒక నెల రోజుల్లో మొత్తం క్లియర్ అవుతుంది. ఒక సంవత్సరం వరకు కూడా మెయింటెనెన్స్ చేసే విధంగా మరి సూచనలు చేసి ఈ విధంగా కార్యక్రమాలు అనేది నడుస్తున్నాయి. అందరూ కూడా ఆహ్లాదంగా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ జీవించాలనే ఉద్దేశంతో మేడం గారు ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై భారత్, జై తెలంగాణ. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ చందన చెరువులో మేము ఇంత అద్భుతంగా ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఈ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మరి మా గురువులందరూ విచ్చేశారు, మంచి మంచి మోటివేషన్ క్లాసులు కూడా చెప్పారు. ఇటువంటి ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి మా సబితా ఇంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ అవకాశం రావాలంటే ఈ చెరువును అభివృద్ధి చేస్తేనే కదా మనం అందరం ఇక్కడికి వచ్చినాం. మరి ఆరోగ్యం బాగుంటేనే మరి అభివృద్ధి, చాలా మందికి తెలియదు అభివృద్ధి అంటే ఏందో అనుకుంటారు. ఆరోగ్యం కూడా ప్రపంచంలో అన్ని సంపదలు ఎన్నున్నా మరి ఆరోగ్యం లేకపోతే మనం అభివృద్ధిలో వెనుకబడినట్టే. కాబట్టి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి మరి యోగాసనాలు చేసుకుంటూ మరి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సత్యం సారు మరియు కృష్ణన్న గారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మన మిత్రుడు అనిల్ కుమార్ గారు యాదవ్ గారు అడగంగానే మాకు ఇన్ని ఏర్పాట్లు చేసి మా అందరికీ చిరు కానుకైనా కానీ ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో మన చందన చెరువు తెలంగాణలోనే నెంబర్ 1 చెరువుగా తీర్చిదిద్దుతున్నటువంటి సబితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈరోజు మేము ఒక సబితమ్మ శక్తి దళ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. రాబోయే కాలంలో ఈ సబితమ్మ శక్తి స్వరూపిణి కాబట్టి ఆమె పేరుతో మేము శక్తి దళ్ అని ఒక సంస్థను పెట్టి యోగాను ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. అందరికీ ప్రతి ఇంట్లో ఈరోజు శపథం చేశాం. చందన చెరువు దగ్గర ప్రతి ఇంట్లో ప్రతి మనిషి యోగా చేయాలి. మరి అలాగే మన పిల్లలకు కూడా యోగా నేర్పించాలి. మన పిల్లలు ఇప్పుడు పబ్జీలని ఫైర్ అని అవి కాదు నేర్పించాల్సింది మనం పెద్దలు విద్య ఇచ్చినటువంటి ఈ యోగాను మన పిల్లలకు నేర్పిద్దాం. రాబోయే కాలంలో టాబ్లెట్ లేకుండా మరి ఆరోగ్యంగా ఉండడానికి మరి ప్రపంచం మొత్తం మీద మనం అందరం యోగా చేసి అందరికి స్ఫూర్తిదాయకంగా ఉందాం అని శపథం చేశాము. రాబోయే కాలంలో
స్త్రీ శక్తి సబితమ్మ శక్తి దళ్ సంస్థ ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఈ శక్తి మొత్తం భారతదేశం మంచి ప్రకృతి శక్తిగా మారి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తాను. జై తెలంగాణ, జై హింద్. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మా సత్యం సార్ గారు ఆ రోజు స్కూల్లో స్థాపించి ఈరోజు మరి మొదట వాకింగ్ ట్రాక్ అయినప్పటి నుంచి సత్యం సార్ అండ్ ఆయన గ్రూపు ఇంత పెద్ద యోగా సంస్థను నిర్మించి ప్రజలందరికీ అందిస్తూ ఫ్రీగా చేస్తున్నందుకు సత్యం సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యోగా అనేది మానవ జీవితంలో ఒక భాగం కాకుండా దాన్ని సార్ చెప్పినట్టుగా ఒక గంట దానికి కేటాయించినట్లయితే రోజులో ఉన్న 24 గంటల్లో 23 గంటలు మహా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఆరోగ్యం పైన దృష్టి పెట్టి మా సబితమ్మ గారి యొక్క చెరువును ఎంతో సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు ఇంతమందికి అందించినటువంటి సబితమ్మ గారు కూడా మాకు చాలా ఆదర్శదాయక ప్రదాయకమైన అమ్మగారు కాబట్టి ఆమెకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అనిల్ అన్న గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాకింగ్ ట్రాక్ వాళ్ళకి ఇవ్వడం చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా ముందుకుండి వాళ్ళందరికీ అందిస్తున్నటువంటి అనిల్ యాదవ్ గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని అందరూ మనసులో తలుచుకుంటూ యోగాను మరింత ముందుకు తీసుకెళ్లి వారందరికీ అందించాలని మా సత్యం సార్ కూడా వారు కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్దగా సహాయ సహకారాలు అందించే అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై మేము ఒక 20 సంవత్సరాల నుంచి ఫస్ట్ గడ్డి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అక్కడ యోగా చేస్తూ అక్కడ అది స్కూల్ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ చందన చెరువుకి వచ్చేసి మేము ఇక్కడ డెవలప్మెంట్ బాగా చేసుకుంటున్నాము. యోగా నుంచి జీవనశైలిలో ప్రతిరోజు యోగా కంపల్సరీ 1 అవర్ చేస్తే 23 అవర్స్ మనం హ్యాపీగా ఉంటామని నేను మనవి చేస్తున్నాను. మీరు కూడా అందరు రావాలని మేము కోరుతున్నాము. ఇక ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ఎట్లుందంటే చాలా మందిని డెవలప్మెంట్ పిలుస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ 21 ఇయర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తామని మనవి చేస్తున్నాను. గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. చందన చెరువు ఉచితంగానే ఇచ్చేస్తున్నాం. మేము 20-30 ఇయర్స్ నుంచి కూడా మేము ఉచితంగానే చేస్తున్నాం. రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ ఎం సత్యనారాయణ. నా పేరు సాప కృష్ణ, నేను టిఆర్ఎస్ఏ. ఈ యొక్క అనిల్ యాదవ్ కు ఈ యోగా దినోత్సవం సందర్భంగా చిన్న మనవి, ఈ చెరువు కూడా అభివృద్ధి చేస్తారు. చెరువు అభివృద్ధితో పాటు ఒక చిన్న పని ఉంది. అక్కడ కర్మనగట్టు దేవాలయం అంటే పవిత్రమైన దేవాలయము. అక్కడ పబ్లిక్ దాటనీకే రానీకే పోనీకే ఎంతో మంది అక్కడ చనిపోవడం జరిగింది. ఇక్కడ కర్మనగట్టు కానీ టీకేఆర్ కాడ కానీ ఆడ స్కూల్ కాలేజీ పిల్లలు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఈ అభివృద్ధితో పాటు అది ఒక బ్రిడ్జి నిర్మిస్తే సవితమ్మకు అక్కగారికి చెప్పి అనిల్ యాదవ్ గారు ఒక బ్రిడ్జి నిర్మిస్తే చాలా మంది చనిపోవడం జరిగింది. అక్కడ ఇక్కడ దాటనీక రాదు. పూజకు వచ్చే వాళ్ళు కానీ వాకింగ్కి వచ్చే వాళ్ళు కానీ మేము వస్తుంటే ఒక మహిళకు ఒక కారోడు గుద్ది 5 గంటలకే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు చంద్రాయణగుట్టలో ఒక ఓవేసి అది లిఫ్ట్ ద్వారా కూడా ఒక బ్రిడ్జిలు కట్టడం జరిగింది. అసలు రిక్షపురం దగ్గర కానీ అక్కడక్కడ కానీ మంచి మెయిన్ దగ్గర టీకేఆర్ కమాన్ కాడ కానీ కాలేజీ పిల్లలు చాలా అక్కడిక్కడ దాటుతుంటే ఆ బాధ చూడలేకపోతున్నాము. కరమనగట్టు పూజకు వచ్చే వాళ్ళు వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా దయచేసి అనిల్ యాదవ్ గారు ఈ యొక్క పని చేస్తే బ్రహ్మాండంగా నీకు పేరు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.